హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గిక్స్. ఓవరాల్గా ఎట్టకేళ్ళకి వెయిటింగ్ అయిపోయింది. దేవరా మూవీ రిలీజ్ అయింది. పొద్దుగాల 1 o'clock షో చూశాను. ఎర్లీ మార్నింగ్ 1 AM షో, అంటే మిడ్ నైట్ 1 AM షో చూశాను. తర్వాత 4 AM షో చూశాను. ఇంద్రాయిడికి పిచ్చి కింద సినిమా ఎన్నిసార్లు చూసావు ఏంటంటే, నేను యాక్చువల్గా 4 AM షో బుక్ చేసుకున్నాను. ఎందుకంటే 1 AM షోకి టికెట్ దొరుకుతాయి లేదో అని చెప్పేసి. అయితే 1 AM దొరికింది, 4 AM దొరికింది. ఇంకా మీ డబ్బులు రీఫండ్ ఉండదు కదా, అందుకని పోయినా. యాక్చువల్గా ఈ మూవీ రివ్యూ లేట్గా ఎందుకు పెడుతున్నానంటే, పొద్దుగాల మూవీ థియేటర్ దగ్గర చూసినప్పుడు కొంతమంది మిక్స్డ్గా రెస్పాన్స్ ఇచ్చారు. సో నేను ఏంటంటే ఓవరాల్గా అనలైజ్ చేసి ఎవరెవరు ఏం చెప్తారు, రివ్యూస్ ఏంది, ఓవర్ వ్యూస్ ఏంది, థియేటర్ దగ్గర రెస్పాన్స్ ఏందని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని నా వ్యూ చెప్తామని చూసిన. చాలామంది రివ్యూవర్స్ రివ్యూ ఇచ్చారు. సో నేను ఏం చెప్తున్నానంటే, రివ్యూవర్స్కి ఒకటే చెప్తున్నా, సినిమా బాగుంది బాబు. కొరటాల శివ నేరేషనే అట్లా ఉంటుంది, స్లో నేరేషనే ఉంటుంది అతనిది. అతని ప్రొజెక్షన్ వేరు, అతను చూపించే హీరో పర్స్పెక్టివ్ వేరు, అతను చూపించే హీరో అనలైజేషన్స్ వేరు, అతని సినిమాలో హీరోకి ఉండే స్టామినా వేరు, అన్నీ డిఫరెంట్గా చూపిస్తాడు అతను. కథ కామన్ పాయింటే, మరి అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కథ, ఒకే కథని డిఫరెంట్ కైండ్ ఆఫ్లో చెప్తారబ్బా. అది మీకు అర్థం కాకపోతే మీ తప్పు. రెండోది ఏంటంటే, రివ్యూవర్స్ అతిగా చెప్తున్నారు. ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదంటే, అరే నాయన, ఫస్ట్ హాఫ్లో దేవర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, సెకండ్ హాఫ్లో వరద క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్కి ఉన్న ఆర్క్ ఆ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఉన్న ఆర్క్ ఈ క్యారెక్టర్ ఉంటుంది. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. అర్థమైందా? రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆ రెండు క్యారెక్టర్స్కి మెర్జ్ చేసే పాయింట్ అప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది కదా. ఆ మాత్రం అర్థం కాకపోతే ఎట్లా? వీళ్ళేదో కథను వీళ్ళు కథలు తీయడం రాదు, వీళ్ళేమో చెప్పేస్తూ ఉంటారు. అది ఏంటంటే, నేనేం ఎందుకు చెప్తున్నానంటే, సినిమా యాక్చువల్ బాగుంది. తను ఏంటంటే స్టార్టింగ్లో క్యారెక్టర్ స్ట్రాంగ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక్కొక్క క్యారెక్టర్ తన టైము, తన వాల్యూ, తన స్టామినాని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ దేవర పార్ట్ మొత్తం, సెకండ్ పార్ట్ కోసం ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం నాకు క్లియర్గా కనపడుతుంది. నేను క్లియర్గా మెన్షన్ చేయాల్సిన పాయింట్ అయితే, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, సినిమా ఫ్యాన్. ఏ సినిమాని ఇలానే అనలైజ్ చేస్తాను. ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ రివ్యూవర్స్ రాంగ్గా చెప్తున్నారు. మంచి సినిమాని కిల్ చేయడం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అర్థం చేసుకోండి, సినిమా బాగుంది, మరి వారు చెప్పేంత చెడ్డగా లేదు. అది ఏంటంటే జనాల్లోకి ఎక్కడానికి కొంచెం టైం అవుతుంది. అందరూ ఫాస్ట్గా ఎక్కించారు కదా కథ స్లోగా ఎలివేట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక వే ఆఫ్ దాంట్లో కథని ఎలివేట్ చేస్తే ఎక్కిస్తాడు మైండ్లోకి. కథ విషయం ఇదంటే ఓవరాల్గా మూవీలోకి వస్తే ప్లాట్స్ అన్నీ బాగున్నాయి. చిన్న చిన్న డీటెయిల్స్ కానీ, ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ జరిగింది. కానీ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ మాత్రం ఇంపార్టెన్స్ లేదు. తర్వాత శ్రీకాంత్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. మెయిన్గా ఏంటంటే 1 man షో. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని భుజం మీద తీసుకెళ్ళాడు. తర్వాత కొరటాల శివ డైరెక్షన్ ప్లస్ రైటింగ్, తర్వాత విజువల్స్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం, ఆ షార్క్ ఫైట్ కానీ, అన్నీ ప్రతి ఒక్కటి బాగుంది. కొంచెం ఫ్లాస్ అనిపించేది ఎక్కడంటే, రెండు ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, దేవర క్యారెక్టర్కి వరద క్యారెక్టర్కి జరుగుతుంది కదా ట్రాన్సాక్షన్, అక్కడ కొంచెం తేడా కొట్టింది అంతే, ఇంకేం లేదు. సినిమా బాగుంది, ఓవరాల్ సూపర్ మూవీ అని నేను చెప్తాను. గుడ్ మూవీ, నాకైతే నచ్చింది. నచ్చని వాళ్ళు మనం ఏం చేయలేం కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓవర్ అనలైజ్ చేసుకొని, సినిమా వాళ్ళకి తెలిసినట్టు అనలైజ్ చేసుకొని చెప్తారు అంతే. సినిమా అయితే బాగుంది, గుడ్ మూవీ. నేను ఎందుకు చెప్తానంటే, మూవీ బాగుంది, అనవసరంగా మూవీని కిల్ చేయమాకండి. రెండోది ఏంటంటే, నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు మంచి థియేటర్లో టికెట్ బుక్ చేసుకొని ఈ సినిమా చూడండి. ఎందుకు చెప్తానంటే, దీని ఎక్స్పీరియన్స్ వేరు, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ వేరు. ఎందుకంటే ఈ సినిమా విజువల్ వేరు, సౌండ్ వేరు, బ్యాక్గ్రౌండ్ స్కోప్ వేరు, మొత్తం డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేశాడు. మీరు మంచి థియేటర్లో బుక్ చేసుకొని చూడండి ఈ సినిమాని. చెడ్డ థియేటర్లో, నార్మల్ థియేటర్లో చూశారనుకో, వేస్ట్ అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు పోతారు. మీరు అంటారు ఇంకొక 2 నెలలు వాడితే, ఒక 40 రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా, చూసేయచ్చు కదా అంటే, ఎస్ చూసేయచ్చు. మీ ఇంట్లో చూసి ఎట్లుంటుంది, సినిమాని సెల్ఫోన్ చూసినట్టు ఉంటుంది. దాని గ్రాండియర్ వేరు, దాని విజువల్స్ వేరు. మనం థియేటర్లో చూస్తేనే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, ఆ సినిమా విజువల్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇంట్లో 70mm తెర కట్టుకోలేరు కదా, ఇంట్లో ఎవడు 70mm తెర కట్టుకోలేరు. అక్కడ ఉంటుంది, చూడండి. ఒకసారి చూసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి వేరే వాళ్ళతో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మారిపోతుంది పర్సన్ టు పర్సన్.
అందుకని నేను చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, మూవీ ఓవర్వ్యూస్ కోసం, మూవీ డీటెయిల్స్ కోసం, మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయండి. మీకు దేవరా మూవీ చూసి ఉంటే ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ది మోర్ వీడియోస్.